నేషనల్ మీడియా కూడా ఇది కవర్ చేసేసరికి ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా పుష్ప 2 అనేది ఎంత బూమ్ అయిందో మనకు తెలుసు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ పుష్ప 2 హీరో ఇన్ కస్టడీ అనేసరికి ఒకసారి దేశం అంతా మన వైపు చూస్తారు అంతే. ఇప్పుడు మొన్న కూడా అంతే కదా, బిగ్ బాస్ విన్నర్ పలానాడు అంటే పాపం వాడు కప్పు కూడా తీసుకెళ్ళి డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పుష్ప 1000 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఇంకా ఇలా చేయెత్తేలోపే పోలీసులు అరెస్ట్ చేశారనే ఒక వార్త వస్తే అందరూ కూడా తొంగి చూస్తారు. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నాం 1 నుంచి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సమ్ సెక్షన్స్ కూడా మనం స్క్రోలింగ్స్ లో చూస్తున్నాం, బ్రేకింగ్స్ లో చూస్తున్నాం. అంటే ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా తప్పు అనేది అల్లు అర్జున్ గారి దగ్గర కనిపిస్తుంది కాబట్టి అన్నేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందా? నేరం రుజువు కాకుండా అక్కడ ఆయన తప్పేం లేదు అని వాదించే వాళ్ళు, తప్పు ఉంది అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో తప్పు లేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారుగా. తన వల్ల అంటే అనుకోకుండా జరిగి ఉంటుంది అని కూడా అంటారుగా. అది కోర్టు నిర్ణయిస్తుంది. నిజంగా అంటే అల్లు అర్జున్ ఇలా వచ్చేసి ఏ రేవతి ఇలా రా అని చెప్పేసి తొక్కలేదు కదా, తోసేసి. యూ అండర్స్టాండ్? థియేటర్ యాజమాన్యం కూడా పలానా రేవతి ఆవిడ వస్తుంది జాగ్రత్త అటు ఉంచండి, ఆవిడ తోసేయండి, మేము వచ్చి తొక్కుతాం అనలేదుగా. నథింగ్ వాజ్ హ్యాపెన్. ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్. మనకు తెలియకుండానే రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతాయి, మనకు తెలియకుండానే మనం కొండ నుంచి పడిపోతాం, మనకు తెలియకుండానే ఆలోచన లాక్కుపోద్ది, మనకు తెలియకుండానే ఇల్లు కూలి పడిపోతాం, మనకు తెలియకుండానే మ్యాన్హోల్లో పడతాం, మనకి తెలియకుండానే తొక్కిసలాటలో ప్రాణం. కానీ ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. సో దాని గురించి బాధపడాల్సిన విషయమే. కాకపోతే ఇంకోటి ఏంటంటే కొత్త రేస్ చేస్తున్నా, మనిషిని తొక్కేటప్పుడు మనకు అంత స్పృహ ఉండదా అమ్మ? చచ్చేదాకా తొక్కుతున్నావు నువ్వు ఒక మనిషిని. ఒకరే తొక్కేరా తొక్కిసలాట, అది అలా వెళుతూ ఉంటే ఫ్లో లో కాలు కింద కుక్కున్నా ఎలకున్నా ఏ జంతువున్నా ఏదో ఒక తెలుస్తుందిగా, ఆగుతాం. నిజమే. అయినా సరే నువ్వు తొక్కావు అంటే వాంటెడ్లీ డన్ సిట్యుయేషన్. అండ్ మనం ఆ వీడియోలో కూడా చూడొచ్చు, అన్న తొక్కకండి తను ఏదో మాట్లాడిన, అయినా సరే తొక్కుతున్నారు. తను ఏదో మాట్లాడిన వీడియోలో మనం అక్కడ మూగ జంతువు కూడా లేదు, అరుస్తుంది అన్నా తొక్కకండి అన్నా తొక్కకండి, అయినా సరే పీక మీద కాలేసి తొక్కావు. దెన్ వాట్? మరి తొక్కిసలాట్లో మనిషి చనిపోయింది, అయినా సరే తొక్కావు. సో వాంటెడ్లీ ఎవరైనా చిల్లర మూక అల్లు అర్జున్ మీద పగతో ఇతన్ని డ్యామేజ్ చేయడానికి, ఎందుకంటే ముందు నుంచే అల్లు వర్సెస్ వార్ ఏదో నడుస్తూ ఉంది కదా, అవునా కదా? మీ సినిమాని అదేంటిది నేను పైరసీ చేస్తానని పబ్లిక్లో చెప్పారు, మిమ్మల్ని బ్యాన్ చేస్తామని పబ్లిక్లో చెప్పారు, నువ్వు ఎట్లా నిలబడతావో చూస్తామని పబ్లిక్లో చెప్పారు. చిరంజీవి కాళ్ళు పవన్ కళ్యాణ్ కాళ్ళు గడి నెత్తించలేకపోతే నీ సినిమాని బ్యాన్ చేస్తామని ఎమ్మెల్యేలే చెప్పారు, అవునా కాదా? ఇలాంటి టైంలో కావాలని కూడా అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అంటారా, భలే దొరికాడు ఈ టైంకి. మొన్న ఈవెంట్లో అంటే అక్కడ తప్పించుకున్నాడు, ఇప్పుడు జనాల్లోకి వస్తున్నాడు, ఏదో ఒక విధ్వంసం సృష్టించి ఆయన మీద పడేయాలని ఏదన్నా చిల్లర ముక్క కూడా కావాలని చేయొచ్చు కదా. అదే దురదృష్టకరమైన సంఘటన అయితే జరిగింది. ప్రస్తుతానికి కస్టడీలోకి వెళ్ళారు మనం చూస్తున్న నేపథ్యంలో. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.